మంచి సువాసన గింజ నాణ్యతతో అత్యధిక ఎగుమతి డిమాండ్ ఉన్న వరి రకం బాసుమతి. ఈ పంట సాగుపై మన రైతులకు ఆసక్తి ఉన్నా గతంలో ఉన్న బాసుమతి రకాలు పైరు ఎక్కువ ఎత్తు పెరిగి పడిపోయే గుణం కలిగి ఉండటం వల్ల కోస్తా ప్రాంతాల్లో రైతులు ఆశించిన ఫలితాలు సాధించలేకపోయారు. అయితే ఇటీవల విడుదలైన నూతన బాసుమతి రకం పూసా 1509 క్షేత్రస్థాయిలో సత్ఫలితాలను అందిస్తోంది. ఖరీఫ్ లో ఇప్పటికే ఈ రకం సాగుతో కృష్ణా జిల్లాలో కొంతమంది రైతులు ఎకరాకు 36 బస్తాల దిగుబడిని నమోదు చేశారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు రబీలో కూడా దీని సాగును ప్రయోగాత్మకంగా చేపట్టి మంచి దిగుబడిని నమోదు చేశాడు. బాస్మతి వరి సాగులో ఈ రైతు అనుభవాలను తెలుసుకుందాం. మన దేశం నుంచి ఎగుమతి అయ్యే వరి రకాల్లో అత్యధిక భాగం బాసుమతి వరి రకాలదే. మంచి సువాసన, గింజ పొడవుతో ఆకర్షణీయంగా కనబడే బాసుమతి బియ్యం రుచిపరంగా అగ్రస్థానంలో కొనసాగుతోంది. బాసుమతిలో 2 ఏళ్ల క్రితం వరకు దేశవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యంలో ఉన్న రకం పూసా 1121. కానీ దీని పంటకాలం 145 రోజుల వరకు ఉండడం, 4 అడుగుల వరకు ఎత్తు పెరగడం వల్ల కోస్తా జిల్లాలలో దీని సాగు అంత ఆశాజనకంగా లేదు. అయితే 2013 నుంచి అందుబాటులోకి వచ్చిన పూసా 1509 బాస్మతి రకం రైతుల్లో సాగు పట్ల ఆసక్తిని పెంచుతోంది. భారత వ్యవసాయ పరిశోధన సంస్థ IARI నుంచి విడుదలైన ఈ రకం పంటకాలం 115 నుంచి 120 రోజులు. కేవలం 80 సెంటీమీటర్ల ఎత్తు అంటే 3 అడుగులు లోపుగా ఎత్తు పెరిగే ఈ రకం మంచి గింజకట్టు, నాణ్యతతో ఎకరాకు 25 క్వింటాళ్లు అంటే 35 నుంచి 38 బస్తాల దిగుబడిని అందించే సామర్థ్యం కలిగి ఉంటుంది. గత ఖరీఫ్ లో ఈ రకం సాగుతో కృష్ణా, నెల్లూరు, నిజామాబాద్ జిల్లాలలో రైతులు ఎకరాకు 35 బస్తాలకు పైగా దిగుబడిని నమోదు చేశారు. సాధారణంగా బాసుమతి రకాలకు చల్లని వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఖరీఫ్ లో సాగు చేస్తే శీతాకాలంలో పూతకొచ్చి గింజ కడుతుంది. కాబట్టి ధాన్యం మంచి సువాసనతో అత్యధిక నాణ్యత కలిగి ఉంటుంది. అయితే తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం కూనవరం గ్రామానికి చెందిన రైతు సూర్యనారాయణమూర్తి రబీలో సైతం 1 ఎకరంలో పూసా బాసుమతి 1509 రకాన్ని ప్రయోగాత్మకంగా 1 ఎకరంలో సాగు చేశారు. సాగులో స్థానిక వ్యవసాయ అధికారుల ప్రోత్సాహం కూడా తోడవడంతో రైతు ఉత్సాహంగా ముందడుగు వేశారు. ఈ ప్రాంత భూముల్లో చౌడు శాతం అధికంగా ఉండడంతో చౌడు నివారణకు తగిన ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. సాధారణ వరి రకాల కంటే నత్రజనిని కొంత తగ్గించి వాడారు. ఫలితాలు ఊహించిన దానికంటే ఆశాజనకంగా ఉన్నాయి. ప్రస్తుతం పైరు పూర్తవడంతో కోతలు జరిపి పంట నూర్చేందుకు గింజ నాణ్యత దెబ్బతినకుండా నూర్పిడి యంత్రాన్ని ఉపయోగిస్తున్నారు. ఈ బాసుమతిని పండించాలన్న పట్టుదలతో అడిగానండి చాలా మందిని. ఈ మధ్య చెప్పారండి నాకు ఇక్కడ మన రాష్ట్రంలో పండుతాయి అని. ఆ ఢిల్లీలో మా ఫ్రెండ్ ఉన్నాడండి, ఆ ఫ్రెండ్ ద్వారా తెప్పించానండి. 7 కేజీలు ఇస్తున్నాను. 1509 అండి ఇది. దీని నెంబర్ 115 రోజులు పంట అండి. ఇది ఒంటిపళ్ళు ఊడిపండిది. మళ్ళీ బెడ్ మీద వేసి ఊడ్చానండి. ఇది స్టార్టింగ్ లో ఎకరానికి జిప్సం 3 బత్తాలు వేసానండి. 2 బత్తాలు పిండి వేసానండి. సేంద్రియ ఎరువులు వేసానండి. మామూలుగా మేము చేసిన యాక్సిడెంట్ గా చేసానండి. ఇది ఊరే తక్కువ వేసానంటే ఈ నత్రజని తగ్గించండి బాగానే. 4 బత్తాలు వేసానండి. మొత్తం ఊరే 2 బత్తాలు వేసానండి. 6 బత్తాలు వేసానండి. 2 అంగుళాల మించి నీరు పెట్టలేండి. ఎప్పుడు నీరు మాత్రం బాగా నడిపానండి. దాన్ని పని కట్టుకుని దాన్ని ఆరగట్టడం చేయటం ఏం చేయలేదండి. మామూలు మా యాక్సిడెంట్ చేసినట్టుగా చేసాను. ఎంచుమించండి 2 సార్లు మాత్రం ఈ తెగులు మందులు ఎక్కువ కొట్టామండి. ఈ దుబ్బు తెగులు అవి రాకుండా 35 బత్తాల దాకా పండుదని అనుకుంటున్నానండి. ఇక్కడ ఈ సౌళ్ళలో పండిందంటే ఇంకా మా పై మూలు ఇంకా గట్టి పండుతండి. 40 బత్తాలు పైన కానీ తక్కువ అవుతుంది. మామూలు చేయగా 20,000 వస్తుంది. అలా కూలి అలా నూచి రాచేసేటప్పుడు అండి. దీనికి సేమ్ అంత అయిందండి. ఈ నూరు మాత్రం ఇలా కొత్తగా నూరుతున్నాండి. ఈ డబ్బాలు నూరితే ఈ పొడవ కింద కదా నలిగిపోద్దేమో తాట ఎక్కించకుండా ఈ డబ్బాలో నూరుతున్నానండి. స్మెల్ బాగా వచ్చింది. ఊడిపు కాంచి స్మెల్ అండి. కోసి పండిన తర్వాత ఆగిందండి. ఇప్పుడు ఆగిందండి దీని స్మెల్. అలా చాలా బాగా వచ్చిందండి. పొలం మొత్తం తీసినట్టు ఉంటుందండి. చేయగడికి వస్తే ధాన్యం అమ్మకుండా రైతు చేసి అమ్ముదామని ఉన్న ఆలోచనలో ఉన్నాను నేను. రావులపాలెం ఎక్కడ ఉందన్నారండి మిల్లు. అక్కడ పట్టుకెళ్ళి దీన్ని బాయిల్ చేయించి ఆడించి ప్యాకెట్లు చేయించి వస్తానండి. సొంతంగా అమ్ముతాను. ధర 200 కాంచి అంటే 100 రూపాయల దాకా ఉందండి ఇది కేజీ. ఇది మామూలుగా నేను యావరేజ్ చూస్తుంటే 150,000 ఎకరానికి వచ్చేలా ఉందండి. ఓ 25,000 ఖర్చుకుపోనా ఉన్నదంతా మిగులుతుందని అనుకుంటున్నాను నేను. ఇప్పుడు ఇవాళ నేను అమ్ముకుంటే అలా వస్తాండి. ఇవాళ ఇత్తనాలు కింద అమ్ముతుంటే 10 లక్షలు వస్తాండి. ఇది అదే ఒక 50 రూపాయలు తక్కువ ఇచ్చేస్తానండి. ఏంటంటే మన ఆంధ్ర అంతా ఇది ఊడసాలే పండించాలన్నా
పట్టుదలతో నేను చేసేది అంతకంటే ఏం కదండి. విత్తనాలు కింద అడుగుతున్నారండి నన్ను. కేజీ 300 తీసుకున్నా కదా, 300 కేజీ ఇచ్చి అన్నారండి. ఒరిజినల్ విత్తనం తేవాలండి. ఎకరానికి 7 కేజీలు. ఈ పంటకే తక్కువ అవుతుంది నేను చేసినట్టుగా చెప్తే. ఇది కొంచెం అది కొత్తలో కాబట్టి కొంచెం కంగారు చేయండి కొంత. ఇప్పుడు చేసేది ఇంకా చాలా బాగుంటుందండి, చాలా బాగా పండుతుంది. అందులో అనుమానం ఏం లేదండి. మరి ఇప్పుడు ఎకరం కూర్చానండి, మళ్ళీ సారి 2 ఎకరాలు కంపల్సరీ వస్తుంది. రబీలో అధిక ఎండలున్నా బాసుమతి దిగుబడి, గింజ నాణ్యతలో ఏమాత్రం తేడా లేకపోవడం సాగు పట్ల రైతుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. నూర్పుడి పూర్తి చేసిన ఈ రైతు ఎకరాకు 38 బస్తాల దిగుబడిని నమోదు చేశారు. అంటే 28.5 క్వింటాల దిగుబడి. పూస 1509 రకం కొత్త రకం కావడం వల్ల ప్రస్తుతం ఈ విత్తనానికి మంచి డిమాండ్ ఉంది. కిలో 150 రూపాయలకు విక్రయించిన రైతు సూర్యనారాయణమూర్తికి 4 లక్షలకు పైగా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. మున్ముందు విత్తనం కోసం డిమాండ్ తగ్గిన సాధారణ రకాలతో పోలిస్తే కొంత ఆదాయం అదనంగా వచ్చే అవకాశం ఉందంటున్నారు ఉప్పలగుప్తం మండల వ్యవసాయాధికారి పవన్ కుమార్. ఇక్కడ కోనసీమలో మనకి ఎక్కువగా తొలకరికేమో స్వర్ణ 1010 ఇవన్నీ ఉపయోగిస్తారు. ఇవన్నీ సాగు చేస్తారు ఇక్కడ. తర్వాత ఇప్పుడు దాల్వాలో వచ్చేసరికి 1010, 1001 ఇవి ఉపయోగిస్తారు. ఇక్కడ ఒక రైతు చాలా ఇంట్రెస్ట్ గా ఉంటే బాస్మతి విత్తనాలు మేము 1509 ఒక రకం తీసుకొచ్చాము. ఇక్కడ సాగు చేశాము. చాలా బాగా వచ్చిందండి. ఇక్కడ ఫస్ట్ నుంచి మేము విత్తనం తెచ్చినప్పటి నుంచి కానీ, దమ్ము చేసేటప్పుడు కానీ, స్టార్టింగ్ నుంచి ఇప్పుడు కోత వరకు కూడా మేము అప్పుడప్పుడు ప్రతి వారం వచ్చి చూస్తూ ఉన్నామండి. వేరే బంగాళాలతో కంపేర్ చేస్తే వీటికి తక్కువ యూరియా వేసాము. వీటికి వచ్చే తెగులు కూడా చాలా తక్కువ ఉంది. వీటికి వచ్చే తెగులు కూడా సాధారణ రకంతో పోలిస్తే వీటికి చాలా తక్కువ ఉంది. బాస్మతికి ఒక ముఖ్యమైన క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే స్మెల్ వస్తుంది. 115 రోజుల పంట. మేము 80 రోజుల దగ్గర నుంచి కూడా ఈ యొక్క స్మెల్ ని గమనిస్తున్నాము. ఈ యొక్క సాగు చేయడం వల్ల చాలా మంది రైతులు కూడా ఇంకా సాగు చేసుకోవాలని వాళ్ళు ఆశిస్తూ ఇప్పటికే మాకు చాలా ఫోన్లు వస్తున్నాయి. విత్తనాలు కావాలని, లేదంటే ఇది కొనుక్కుంటామని. ప్రస్తుతానికైతే రేటు కిలో 100 రూపాయలు ఉందండి. మార్కెట్ లో వాల్యూ ప్రకారం చెప్తున్నాను. రైతులు ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి ఇంకో ఎక్కువ మంది వేస్తే అది కంపల్సరీగా మిల్లు వాళ్ళు కూడా వాళ్ళు అలాంటి టెక్నాలజీ ఇంప్రూవ్ చేస్తారు కాబట్టి కంపల్సరీగా రైతుగా ఫ్యూచర్ లో కూడా మంచి గిట్టుబాటు ధర వస్తుంది. మన ప్రాంతంలో బాసుమతి వరి విస్తీర్ణం పెరిగితే మిల్లింగ్ సౌకర్యాలు కూడా ఊపందుకునే అవకాశాలున్నాయి. తక్కువ పంట కాలం కలిగి రబీలో కూడా మంచి ఫలితాలను నమోదు చేసిన పూసా బాసుమతి 1509 రకం విస్తీర్ణం వచ్చే ఖరీఫ్ లో మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే బాసుమతి బియ్యం ఎగుమతుల్లో తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేక స్థానం దక్కుతుంది.